నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజా గారికి సంక్రాంతి సెలవులు ఇచ్చారు. షూటింగ్ లేని కారణంగా ఆమె నగిరిలో సంక్రాంతి సంబురాలు అయితే చేశారు. ఎవరు జనాలు రాకపోవడంతో చెన్నై నుంచి బంధుమిత్రులను తీసుకొని వచ్చి అక్కడ భోగి మంటలు అయితే వేయడం జరిగింది. ఆ భోగి మంటల్లో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తారని చెప్పి వీళ్ళు గగ్గోలు పెట్టినటువంటి విషయం మనకు అందరికీ తెలిసింది. దానికి సంబంధించి గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో కాపీ ఏదైతే ఉందో పీపీపీ ద్వారా వైద్య సేవలను అందించాలనేటువంటి జీవో కాపీ ఏదైతే ఉందో దాన్ని భోగి మంటల్లో వేసిందంట. వీళ్ళని ఎప్పుడో 2024 జూన్ 4వ తారీఖునే జీవోని కాదు, వీళ్ళ పార్టీనే భోగిలోకి వేసేశారు ఆంధ్ర ప్రజలు. కానీ ఇప్పుడు వచ్చిందనే ఆ పీపీపీకి సంబంధించినటువంటి జీవో కాపీలను అయితే కనుక ఆమె ఆ జీవో కాపీలో లేకపోతే వాళ్ళ కొడుకో కూతురు రఫ్ బుక్ ఏదో ఒకటి తీసుకొని వచ్చి భోగిలు వేసేసి ఇదే జీవో కాపీ, ఇదే పీపీపీ డాక్యుమెంట్ అని చెప్పి కాల్చడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ పీపీపీ విధానం మాకు వద్దు అని చెప్పిందనే కోటి సంతకాలు అంట. ఎక్కడ పెట్టించినారో మనకు తెలియదు, కానీ కోటి సంతకాలు సేకరించి అదేదో గవర్నర్కి ఇస్తానని చెప్పి కొన్ని రోజులు హడావిడి చేసినటువంటి విషయం కూడా మనకు అందరికీ తెలిసిందే. సో రోజా గారు కావచ్చు, పీపీపీ విధానం వద్దు అంటున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో మీకు దమ్ముంటే ఆ వద్దు అనేటువంటి విషయాన్ని నరేంద్ర మోడీ గారికి వెళ్ళి చెప్పండి. సాక్షాత్తు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వము, సెంట్రల్ గవర్నమెంటే పీపీపీ విధానమే మేలు, వైద్య సేవలు విస్తరించాలంటే వేరే మార్గమే లేదని చెప్పి సాక్షాత్తు నరేంద్ర మోడీ గారే చెబుతా ఉన్నారు. మీకు నిజంగా దమ్ము ధైర్యము ఉంటే ఇక్కడ వచ్చి లొల్లి చేయడం కాదు, ఆంధ్రప్రదేశ్లో మీరేదో చేస్తా ఉన్నట్లు బిల్డప్ ఇవ్వడం కాదు, అక్కడ టెన్షన్ పద్దుకు వెళ్ళండి, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ యలహంకాలో సేద తీరేదేదో అక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేపించి ఈ పీపీపీ విధానాన్ని ఆపించండి చూద్దాము. అట్లీస్ట్ మీ ఎంపీలు ఉన్నారు కదా, 3-4 ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళ చేత పార్లమెంటులో మాకు పీపీపీ విధానం వద్దు అని చెప్పి ఒక మాట మాట్లాడించండి చూద్దాం. మాట్లాడించరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ క్యాన్సిల్ అవుతుంది, జైలుకి వెళ్తాడు. కాబట్టి ఏమున్నా ఇక్కడ అనమాట వీళ్ళ డ్రామాలంతా ఆంధ్రప్రదేశ్లోనే. ఇక చూడండి, వైద్య సేవల విస్తరణకు పీపీపీఏ మేలు, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సూచన. సో మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ పెట్టుకోవద్దండి. వైద్య సేవలు విస్తరించాలంటే పీపీపీ విధానం ఒక్కటే మార్గం అని చెప్పి సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రానికి లేఖ రాసింది. 27 పేజీల మార్గదర్శకాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆరోగ్య కార్యదర్శికి కేంద్ర సంయుక్త కార్యదర్శి లేఖ, మధ్య చిన్న స్థాయి నగరాల్లో ఆరోగ్య సేవలు తక్కువ, పీపీపీ విధానంలో వీటిని విస్తరించాలి, న్యూక్లియర్ మెడిసిన్ ద్వారా క్యాన్సర్, కార్డియో వాస్క్యులర్ నరాల వ్యాధులకు చికిత్స, 27 పేజీలతో మార్గదర్శకాలు జారీ. సో పీపీపీ విధానం ఒక్కటే మార్గము. పేదలకు మెరుగైన వైద్యం అందాలంటే వేరే ఛాయిసే లేదు. ఆల్రెడీ పీపీపీ విధానం అనేది ఇది బాగా నడుస్తున్నటువంటి ఇది గుడ్ ప్రాక్టీస్, ఇది దాన్నే మీరు కూడా అమలు చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రెజర్ చేస్తూ ఉంది. మీకు నిజంగా పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీలు వద్దు అనుకుంటే సంతకాలు ఇక్కడ హైదరాబాద్లోనో, కొంతమంది హైదరాబాద్లో కూడా సేకరించారు. సో నగిరిలోనో, కుప్పంలోనో, లేకపోతే చిత్తూరులోనో, పిఠాపురంలో కాదు సేకరించాల్సింది, మంగళగిరిలోనో కాదు సేకరించాల్సింది, వెళ్ళి ఢిల్లీలో సేకరించండి. ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి దగ్గర పోయి చెప్పండి, ఆమరణ నిరాహార దీక్ష చేయమనండి జగన్మోహన్ రెడ్డిని. అంతేగాని ఇవి వాళ్ళే చెప్తా ఉంటే వాళ్ళను అనేదానికి ధైర్యం సాలక ఏడొచ్చిందనే రాష్ట్ర ప్రభుత్వం మీద పడి అభివృద్ధి ఎక్కడ జరిగిపోతే, ఎక్కడ మెడికల్ కాలేజీలు కట్టేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకుండా పోతాడని చెప్పి ఒక డౌట్తో దాన్ని అయితే అడ్డుకోవడం జరుగుతుంది. సో దీన్ని కేంద్ర ప్రభుత్వమే ప్రెజర్ చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత విస్తృత స్థాయిలో అందించడానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానమే అవలంబించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. సో మీరు ఎవరు అడ్డుకున్నా మీరు వెనక్కి తగ్గద్దండి. పీపీపీ ద్వారానే మెడికల్ కాలేజీలు డెవలప్ చేయండి, పీపీపీ ద్వారానే వైద్య సేవలు విస్తరించండి, పీపీపీ ద్వారానే పేదలకు మెరుగైన వైద్యం అందించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే మార్గదర్శకాలు విడుదల చేసింది. దీనిపై వివరణాత్మకమైన లేఖను కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి విజయ్ నెహ్రా ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి సౌరభ్ గౌర్కు రాశారు. దానితో పాటు పీపీపీ ద్వారా వివిధ సేవలను గరిష్ట స్థాయిలో అందించడానికి 27 పేజీలతో కూడిన మార్గదర్శకాలను కూడా పొందుపరిచారు. వైద్య విద్యను విస్తరించడానికి పీపీపీ అత్యంత అనుకూల సాధనమని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఇటీవల రాష్ట్రానికి లేఖ రాయడాన్ని నెహ్రా
ప్రస్తావించాడు. ఈయన కార్యదర్శి లెటర్ రాయడం కాదు, సాక్షాత్తు జేపీ నడ్డా గారే లెటర్ రాశారు. ఆరోగ్య కార్యదర్శి, కేంద్ర సంయుక్త కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ఆయన లేఖ రాశారు. సో రాష్ట్రం మీద ప్రెషర్ పెడతా ఉన్నారు వాళ్ళే. పీపీపీ ఒక్కటే మార్గము, పీపీపీ ద్వారానే మీరు మెడికల్ కాలేజీలు డెవలప్ చేయండి, పీపీపీ ద్వారానే వైద్య సేవలు విస్తరించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే ప్రెషర్ చేస్తూ ఉంది. మీకేదైనా నష్టమో కష్టమో ఉంది అనుకుంటే మీరు వెళ్ళి ఢిల్లీలో వెళ్ళి గొడవ చేయండి, అంతేగాని ఇక్కడేందో మీరు సంతకాల సేకరణని అప్పుడప్పుడు లీవులో ఆయనైతే కనుక ఎప్పుడో 15 రోజులకు ఒకసారి వస్తాడు, ప్రెస్ మీట్ పెడతాడు. మీరు షూటింగ్ లేనప్పుడు, లేదా ఇప్పుడు మన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు, విదేశీ యాత్రలన్నీ ముగించుకొని వచ్చి ఒకరోజు ప్రెస్ మీట్ పెడతాడు. ఇలా మీరు ఒక పార్ట్ టైం పొలిటీషియన్స్ లాగా కాకుండా ఫుల్ టైం పొలిటీషియన్స్ లాగా మీ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్ళి ఆమరణ నిరాహార దీక్ష ఢిల్లీలో చేయండి. అప్పుడేమైనా ఆపుతారేమో, మరి అప్పుడు కూడా ఆపరు, ఎందుకంటే అది ఒక్కటే మార్గము, పీపీపీ విధానం ఒక్కటే మార్గం అని చెప్పి చాలా క్లియర్గా కేంద్ర ప్రభుత్వమే చెబుతా ఉంది. వైద్య సేవల డిమాండ్, లభ్యత మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూరించడానికి 5 అంశాల్లో న్యూక్లియర్ మెడిసిన్, సంచార వైద్యశాలలు, దంత వైద్యశాలలు, రేడియాలజీ సేవలు, క్యాన్సర్ డే కేర్ సెంటర్లను విస్తరించడానికి పీపీపీ విధానం అమలుపై కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలు చేసింది. పరికరాలు సమకూర్చడం, అమలు, నిర్వహణ ద్వారా సేవల లభ్యతను పెంచాలని పేర్కొంది. 5 నుంచి 10 ఏళ్ల వరకు ప్రైవేటు భాగస్వామి ఆయా సేవలు అందించడానికి అనుసరించాల్సిన విధానంపై కూడా మార్గదర్శకాలు జారీ చేసింది. క్యాన్సర్, కార్డియో వ్యాక్యులర్ నరాల వ్యాధులకు ఉత్తమమైన సేవల్ని న్యూక్లియర్ మెడిసిన్ ద్వారా రోగులకు అందించవచ్చునని, ఈ సేవల లభ్యత ప్రస్తుత అవసరాల మేరకు ముఖ్యంగా మధ్య చిన్న స్థాయి నగరాల్లో బాగా తక్కువగా ఉన్నాయని, పీపీపీ విధానంలో వీటిని పెంచడానికి తగు చర్యలు చేపట్టాలని సూచించింది ఎవరు పవన్ కళ్యాణ్ గారో, నారా లోకేష్ గారో, చంద్రబాబు నాయుడు గారో కాదు, సూచించింది కేంద్ర ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వం అంటే ఎవరు? నరేంద్ర మోడీ గారు. సో నరేంద్ర మోడీ గారే ప్రెజర్ పెడతా ఉన్నారు, పీపీపీ విధానం బాగుంది దాన్నే చేసుకోండి అని చెప్పి. సో ఇప్పుడు మీకు ఈ విధానం నచ్చకపోతే మీరు వెళ్ళి ఆయన్ని అడగాలి, మీ ఎంపీల దగ్గర గొడవ చేపించాలి పార్లమెంటులో. అది వదిలేసి మీరే సంతకాలు పెట్టేసి 1 కోటి సంతకాలు సేకరించారు, అసలు జనాలంతా అసలు మెడికల్ కాలేజీలే వద్దంటా ఉన్నారు, జనాలంతా ఇప్పుడే తెల్లారికే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలని కోరుతా ఉన్నారని చెప్పి ఇలాంటి డ్రామాలు ఇక్కడ కట్టిపెట్టి ఢిల్లీలో వెళ్ళి ఆమరణ నిరాహార దీక్ష చేయండి. సో మరి ఇది చూసన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటారా? ఈ పీపీపీ విధానం వద్దంటే ఈయన ఇలాంటివి చేయకుండా ధమ్కీ ఇస్తున్నాడు. ఎవరైనా కనుక టెండర్ వేస్తే వాళ్ళ అంతు చూస్తా అని చెప్పి ఒక ఫ్యాక్షనిస్ట్ లాగా ఆయన వార్నింగ్లు ఇస్తూ ఉన్నాడు. వార్నింగ్లు కాదు ఇవ్వాల్సింది. రోజా గారు, మీరు, మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు వెళ్ళి ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తే కనుక ఈ పీపీపీ విధానం వద్దు అని మీరు చెప్తున్నారు కదా, ప్రజలకు ఉపయోగపడే ఏ పనైనా మీరు వద్దనే చెప్తారులేండి, అది వేరే విషయము. సో మీకు కావాలంటే అక్కడ వెళ్ళి చేయండి, కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.